నమస్కారం అండి అందరికీ. మనము ఈరోజు 10వ తరగతిలోని దానశీలం పాఠం చెప్పుకుందాము. రాసిన వారు బొమ్మెర పోతన. మొదట మీరు మొదటిసారి ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే తర్వాత వచ్చే లెసన్స్ అన్నిటికీ మీకు నోటిఫికేషన్స్ వస్తుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు 10వ తరగతి మొదటి పాఠం దానశీలం. రాసిన వారు బొమ్మెర పోతన. పాఠం మొదట ఫస్ట్ మనకు చదవండి ఆలోచించి చెప్పండి అనేది ఉంటుంది. అది చదువుదాము. చదివి అవగాహన చేసుకొని అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్దాం. చదవండి ఆలోచించి చెప్పండి. కర్ణుని పూజా మందిరంలో సూర్యుడు ప్రత్యక్షమై కర్ణునితో ఇట్లా అన్నాడు. సూర్యుడు: పుత్ర కర్ణ, బ్రాహ్మణ వేషంలో వచ్చి ఇంద్రుడు నీ కవచ కుండలాలను దానంగా అడుగుతాడు. వాటిని దానం చేస్తే నీ ప్రాణానికే ముప్పు వస్తుంది నాయన, జాగ్రత్త. కర్ణుడు: తండ్రి, ఇంద్రుడంతటి వాడు రూపం మార్చుకొని దేహి అని నా దగ్గరకు వస్తే ఎట్లా కాదంటాను? నీ శరీరం శాశ్వతం కాదు. ఎటువంటి ఆపద వచ్చినా సరే నేను కాదనను. నాపై నీకున్న వాత్సల్యానికి సంతోషిస్తా, కానీ నన్ను వారించకండి అని అంటాడు కర్ణుడు. సూర్యుడు కర్ణుణ్ణి కాపాడాలని ఎందుకు తాపత్రయపడుతున్నాడు అంటే, సూర్యుని వరం వల్ల పుట్టినవాడు కర్ణుడు కాబట్టి పుత్రవాత్సల్యంతో సూర్యుడు కర్ణుణ్ణి హెచ్చరిస్తున్నాడు. అయితే ఇప్పుడు ప్రస్తుత పాఠంలో ఈ చదవండి ఆలోచించి చెప్పండిలో చదివాక కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఆ ప్రశ్నలకు ఎలాంటి సమాధానాలు ఉంటాయో చూద్దాం. సూర్యుడు కర్ణుని దానం చేయకుండా ఆపడానికి గల కారణం ఏమిటి? కర్ణుడు పుట్టుకతో సహజమైన కవచ కుండలాలతో జన్మిస్తాడు. కవచం అంటే ఇక్కడ ధరిస్తారు. యుద్ధాలకు వెళ్ళే వాళ్ళు పూర్వం రాజులు కవచం, ఏ ఆయుధము శరీరంలోకి గుచ్చుకోకుండా కవచాన్ని ధరించేవాళ్ళు. ఆ కవచము కర్ణుడికి పుట్టుకతో ఉంది. కుండలాలు అంటే చెవులకు ధరించే ఒక రకమైన ఆభరణం. అయితే ఈ కవచము లేనప్పుడు తర్వాత జరిగే యుద్ధాలలో అతనికి ప్రమాదం జరుగుతుంది అని సూర్యుని ఆలోచన. అయితే అందుకని సూర్యుడు కర్ణుని ఇంద్రుడికి దానం చేయవద్దు, ఏది అడిగినా సరే దానం చేయవద్దు అని చెప్తున్నాడు. కర్ణుని మాటలను బట్టి మీకేం అర్థమైంది? కర్ణుడు గొప్ప దాత అని అర్థమైంది. మనిషికి శరీరం శాశ్వతం కాదు కాబట్టి ఆపద వచ్చినా సరే కర్ణుడు నిర్భయంగా దానం చేయడానికి సిద్ధమయ్యాడు అని నాకు అర్థమైంది. ప్రాణానికి ముప్పు అని తెలిసినా కర్ణుడు ఎందుకు దానం చేశాడు? దేవతల రాజు దేవేంద్రుడు అంతటి గొప్పవాడు తన దగ్గరికి వచ్చి దేహి అని అడిగినప్పుడు ఈ శరీరం శాశ్వతం కాదు కాబట్టి తన దాన గుణాన్ని నిర్ధారణ చేసుకోవడానికి, అంటే ఖచ్చితంగా దానం చేస్తాను అని కర్ణుడు నిర్ణయం తీసుకుంటాడు. 4వ ప్రశ్న, ఇటువంటి దానవీరులు ఇంకా ఎవరైనా ఉన్నారా? ఎవరు అంటే మనం అంతకుముందు చదువుకున్న పుస్తకాలలో కావచ్చు, విన్న విషయాలలో కావచ్చు, ఇంకా ఎవరైనా దాతలు ఉన్నారా అంటే ఉన్నారు. దదీచి, బలి చక్రవర్తి, శిబి చక్రవర్తి, సత్తుప్రస్తుడు, వీళ్ళందరూ గొప్ప దానవీరులు. వాళ్ళు ప్రాణాలకు తెగించి, ప్రాణాలు పోతున్నాయని తెలిసినా సరే ఇచ్చిన మాటను నిలబెట్టుకుని దానం చేశారు. తర్వాత పాఠం నేపథ్యం, ఉద్దేశం. నేపథ్యం అంటే ఈ ప్రస్తుతం మనం చెప్పుకునే పాఠానికి ముందు జరిగిన విషయం గురించి కొంత చెప్తే అప్పుడు మనకు పాఠంలో ఉన్న విషయం కూడా అర్థమవుతుంది. లేకపోతే డైరెక్ట్ మనం పాఠంలోకి వెళ్ళిపోతే అయోమయంగా అనిపిస్తుంది. అయితే పాఠానికి ముందేం జరిగింది, ఇంకా ఉద్దేశం, ఈ పాఠం 10వ తరగతి విద్యార్థులకు పెట్టడానికి కారణం ఏంటి అంటే ఏదో ఉద్దేశం ఉంటుంది కదా, ఆ ఉద్దేశం ఏంటి అనేది తెలుసుకుందాం. విరోచనుని కుమారుడైన బలి అసుర చక్రవర్తి, ప్రహ్లాదుని మనమడు. ఇతడు తన శక్తి సామర్థ్యాలతో
స్వర్గలోకాన్ని ఆక్రమించాడు. ఇతని పరిపాలనలో కొందరు దేవతలు స్వర్గాన్ని వదిలిపోగా మిగిలిన వారు వివక్షకు గురి అయినారు. ఈ విషయాన్ని వారు మహావిష్ణువుతో చెప్పుకోగా తాను వామనునిగా జన్మించి దేవతల కష్టాలు తీరుస్తానని అభయమిచ్చాడు. ఆ తర్వాత కొంతకాలానికి మహావిష్ణువు వామన అవతారం ఎత్తినాడు. బలి నర్మదా నదీ తీరంలో యాగం చేస్తుండగా వామనుడు వెళ్ళి తనకు 3 అడుగుల నేల కావాలని కోరగా తాను ఇస్తానని బలి మాట ఇచ్చాడు. రాక్షస గురువైన శుక్రాచార్యుడు వామనుని మాటల్లో ఏదో మోసం ఉందని గ్రహించాడు. బలిచక్రవర్తిని దానం ఇవ్వవద్దని అన్నాడు. ఇచ్చిన మాటకు కట్టుబడే తత్వాన్ని, దానం చేయడంలోని గొప్పదనాన్ని తెలియజేయడమే ఈ పాఠం ఉద్దేశం. అయితే బలిచక్రవర్తి తన శక్తి సామర్థ్యాలతో స్వర్గలోకాన్ని ఆక్రమించుకున్నాడు. మరి స్వర్గలోకాన్ని అసురులు అంటే రాక్షసులు పరిపాలిస్తుంటే అక్కడ దేవతలు ఉండలేరు కదా. అలా కొంతమంది దేవతలు వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయారు. కొందరేమో రాక్షసుల పెత్తనాన్ని సహించలేక అక్కడ వివక్ష అంటే తేడాలు, పక్షపాత ధోరణి భరించలేకపోయారు. అయితే వీళ్ళందరూ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటే ఆయన నేను వామనావతారంలో బలి నుండి మీకు విముక్తి కలిగిస్తాను అని వాళ్లకు అభయం ఇస్తాడు. అయితే వామనావతారం ఎత్తాడు విష్ణుమూర్తి. బలి నర్మదా నది తీరంలో యాగం చేస్తున్నాడు. మామూలుగా ఆ రోజుల్లో రాజులు యాగాలు యజ్ఞాలు నిర్వహించినప్పుడు ఆ యాగానంతరం వచ్చిన వారందరికీ అర్ధులకు వాళ్ళు అడిగినవన్నీ దానం చేసేవాళ్ళు. దానివల్ల వాళ్ళకి పుణ్యం లభిస్తుందని. అలా బలిచక్రవర్తి కూడా అతని దగ్గరికి చాలా మంది దానం కోసం అర్ధులు వచ్చారు. ఆ వచ్చిన అర్ధులలో వామనుడు కూడా ఉన్నాడు. వామనుడు తనకు 3 అడుగుల నేల కావాలని కోరగా బలిచక్రవర్తి ఇస్తానని మాట ఇచ్చాడు. ఆ సమయంలో శుక్రాచార్యుడు, రాక్షసుల గురువు శుక్రాచార్యుడు, దేవతల గురువు బృహస్పతి. అయితే రాక్షసుల గురువైన శుక్రాచార్యుడు రాక్షసుల మేలే కోరుకుంటాడు కదా. అలా ఆయన వామనుడి మాటల్లో ఏదో మోసం ఉందని గ్రహించాడు. ఎందుకంటే చిన్న పిల్లవాడు అడిగే కోరిక కాదు 3 అడుగుల నేల అనేది. కాబట్టి ఇందులో ఏదో మోసం ఉందని గ్రహించి బలిని అతనికి దానం చేయడము వద్దని వారించాడు. కానీ బలి అతని మాట వినకుండా దానం చేస్తాను అని నిర్ణయం తీసుకున్నాడు. అయితే ఈ పాఠం ద్వారా ఉద్దేశం ఏంటంటే మనము ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలి. ఇంకా మనకు ఎంత సంపాదన ఉంటుందో అందులో కొంత భాగాన్నన్నా దానం చేయాలి అనే ఉద్దేశం. ఇలాంటిది మన జీవితంలో మన ప్రవర్తన కూడా ఒక భాగంగా చేసుకుంటే మనం ఇంకా మంచి జీవితాన్ని గడపగలమని ఉద్దేశం. పాఠ్యభాగ వివరాలు. ఈ పాఠ్యభాగం పురాణ ప్రక్రియకు చెందినది. పురాణం అంటే పాతదైనను కొత్తగా భాషించేది. మనకు అష్టాదశ పురాణాలు ఉన్నాయి, 18 పురాణాలు. ఇవి వ్యాసుడు రాశాడు సంస్కృతంలో. అందులో భాగవతం కూడా ఒకటి. భాగవతాన్ని పోతన తెలుగులోకి అనువదించాడు. ప్రస్తుత పాఠ్యభాగం శ్రీ మహాభాగవతంలోని అష్టమ స్కందంలోని వామన చరిత్ర నుండి తీసుకున్న కొంత భాగం ఈరోజు మనం చెప్పుకోబోయే పాఠం. కవిని గురించి తెలుసుకుందాం. కవి బమ్మెర పోతన. ఇతని కాలం 15వ శతాబ్దం. ఇతనికి సహజ పండితుడనే బిరుదుంది. ఇతను జనగామ జిల్లా బమ్మెర గ్రామంలో జన్మించాడు. పోతన తల్లిదండ్రులు లక్కమాంబ, కేసన మంత్రి. ఈయన ఇతర రచనలు వీరభద్ర విజయం, భోగిని దండకం, నారాయణ శతకం. తన కావ్యాన్ని మహాభాగవతాన్ని నరులకు రాజులకు ఇవ్వనని రామచంద్రునికే అంకితం చేశాడు పోతన. ఇతని రచన పండితులకు పామరులకు
నచ్చే విధంగా ఉండేది. పోతన రచనా శైలి, మధుర భక్తి అనేవి తర్వాత కాలంలో కవులకు ఒక వరవడిగా నిలిచాయి. ఇప్పుడు మనము ప్రవేశిక చూద్దాం. ప్రవేశికలో అంటే ఒకసారి పాఠం మొత్తం చదువుకోవాలి. పాఠం అంతా చదివి కఠినమైన పదాలను అండర్లైన్ చేసుకొని మనకు పుస్తకం చివర ఇచ్చిన పద పట్టిక నుండి అర్థాలు తెలుసుకోవచ్చు. ఒకవేళ అర్థాలు అందులో లేకపోతే ఉపాధ్యాయుల్ని అడిగి తెలుసుకోవచ్చు. అయితే ప్రవేశిక చదవడం వల్ల ఈ పాఠంలో అసలు కథ ఏంటి అనేది కొంతవరకు మనం ఊహించవచ్చు. ప్రవేశిక ఒకసారి చూద్దాం. ఇచ్చిన మాట తప్పకపోవడం, తాను సంపాదించిన దానిలో కొంత మేరకు శక్తి మేరకు దానం చేయడం, తన ఇంటికి వచ్చిన అతిథి అభ్యాగతులను ఆదరించడం అనేవి మానవులకు ఉండవలసిన మహిత గుణాలు. మన పురాణాలలో, చరిత్రలో ఇటువంటి మహనీయుల కథలు ఎన్నెన్నో ఉన్నాయి. వాటిని చదివి మనం స్ఫూర్తి పొందవలసిన అవసరం ఉన్నది. ప్రస్తుత పాఠంలో బలిచక్రవర్తి తాను ఇచ్చిన మాటకు కట్టుబడి తన గురువు వారించినా హెచ్చరిస్తున్నా వామనుని కోరిక మేరకు దానం చేస్తాడు. ఈ అద్భుత సన్నివేశాన్ని పోతన ఎంత చక్కగా రమణీయంగా వివరించాడో మనము ఈరోజు పాఠంలో చూద్దాం. అయితే ఈ పాఠంలో మనకు 3 చుక్క గుర్తు పద్యాలు ఉన్నాయి, స్టార్ గుర్తు పద్యాలు. ఆ 3 పద్యాలు, ప్రతిపదార్థాలు, భావాలు ఖచ్చితంగా నేర్చుకోవాల్సి ఉంటుంది. మిగిలిన పద్యాలంటే పూర్తిగా సారాంశం, ఈ పాఠాన్ని మొత్తం ఒకసారి చదువుకుంటే కథ తెలుస్తుంది. ప్రశ్న ఏ విధంగా అడిగినా దానికి తగ్గట్టుగా మనం జవాబు చెప్పగలుగుతాం. కానీ పద్యం, ప్రతిపదార్థం, భావం మాత్రం ఈ 3 పద్యాలు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకు వార్షిక పరీక్షల కోసం, సమ్మేటివ్ 1 పరీక్షల కోసం కూడా ఈ పద్యాలు మనకు అవసరం. సరే, మొదటి పద్యం చూద్దాము. కులమున్ రాజ్యమున్ తేజమున్ నిలుపు మీకు జుండు విశ్వంబరుండలతింబోడు త్రివిక్రమ స్ఫురణ వాడై నిండు బ్రహ్మాండముంగలడే మాన్పనొకండు నా పలుకులా కర్ణింపు కర్ణంబులన్ వలదీ దానము గీనమున్ పనుపుమా వర్ణిన్ వదాన్యోత్తమా అని శుక్రాచార్యుడు చెప్తున్నాడు. వదాన్యోత్తమ అంటే దాతలలో గొప్పవాడా ఓ బలి చక్రవర్తి, నీ కులాన్ని, రాజ్యాన్ని, నీ పరాక్రమాన్ని, కులము అంటే వంశం, నిలుపుకో. ఈ కుబ్జుండు, ఈ పొట్టివాడు, వచ్చినవాడు వామనుడు కదా, ఈ పొట్టివాడు విశ్వంబరుడు, విశ్వమునంతా భరించేవాడైన మహావిష్ణువు. అలతిన్ తక్కువతో పోడు, అతి తక్కువగా ఏది తీసుకొని పోడు, అంత తేలికగా పోడు అని చెప్తున్నాడు. త్రివిక్రమ స్ఫురణ వాడే, ఇతను 3 అడుగుల నేల అడిగాడు. ఆ 3 అడుగులతో 3 లోకాలను కొలిచేవాడు ఇతను. బ్రహ్మాండమంతా కూడా నిండిపోతాడు ఆ 3 అడుగులతో. అతన్ని ఆపడానికి ఎవరైనా కలండే అంటే ఉన్నాడా అంటే లేడు. అతన్ని ఆపే శక్తి కలిగిన వాళ్ళు ఎవ్వరూ లేరు. నా పలుకులు, నా మాటలు విను, ఆకర్ణింపు కర్ణంబులన్ చెవులతో. ఈ చెడు దానం అంటే ఈ దానం వల్ల నీకు ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి ఇది చెడు దానం. ఈ చెడు దానాన్ని వద్దు, చేయవద్దు. వర్ణిన్ ఆ బ్రహ్మచారిని, పనుపుము పంపించు, ఆ బ్రహ్మచారిని పంపించేసే అని చెప్తున్నాడు. వద్దు, దానం ఇవ్వద్దు అని చెప్తున్నాడు. వచ్చినవాడు తేలికైన వాడు కాదు, తేలికైన బహుమానం తీసుకుని వెళ్ళేవాడు కాదు, అతన్ని ఆపే వాళ్ళు ఎవరూ లేరు. కాబట్టి నువ్వు అతనికి ఏదైతే మాట ఇచ్చావో ఆ మాటను వెనక్కి తీసుకొని అతన్ని పంపించేసి అని చెప్తున్నాడు శుక్రాచార్యుడు బలిచక్రవర్తితో. అని ఇట్లు హితంబు పలుకుచున్న కులాచార్యునకు క్షణమాత్ర నిమీలిత లోచనుండయి యశస్వి ఇట్లనియే. అంటే ఆ విధంగా హితము, మంచి చెప్తున్నాడు కులాచార్యుడు, రాక్షస కులానికి ఆచార్యుడైన శుక్రాచార్యుడు. క్షణం, కాసేపు
కళ్ళు మూసుకుని విన్నాడు. తన గురువు చెప్పేది కళ్ళు మూసుకుని విని యశస్వి కీర్తిమంతుడైన బలిచక్రవర్తి శుక్రునితో ఇలా చెప్తున్నాడు. నిజమానతిచ్చితి నీవు మహాత్మక మహిని గృహస్థ ధర్మంబు నిధియ యర్దంబు గామంబు యశమును వృత్తియు నెయ్యది ప్రార్థింప నిత్తుననియు నర్దలోభంబున నర్ది బొమ్మనుటెట్లు పలికి లేదను కంటే బాపమెద్ది ఎట్టి దుష్కర్మునినే భరించదగాని సత్యహీనుని మోవజాలననుచు పలుకదే తొల్లి భూదేవి బ్రహ్మతోడ సమరమున నుండి తిరుగక జొచ్చు కంటే పలికి బొంకక నిజమున బరంగు కంటే మానధనులకు భద్రంబు మరియు గలదే అని అంటున్నాడు. ఓ మహాత్మా, నువ్వు చెప్పింది నిజమే, నువ్వు సత్యాన్ని చెప్పావు. లోకంలో గృహస్థులు పాటించవలసిన ధర్మం ఇదే. అయితే నేను ఏమని చెప్పాను? ధనాన్ని, కీర్తిని, కోరికను, వాళ్ళు ఏది కోరితే అది, లేదంటే వృత్తిని, ఏదైనా పనిని, ఏది అడిగితే అది ఇస్తాను అని వాగ్దానం చేశాను. నేను మాట ఇచ్చాను. మరి ఇప్పుడు నా ప్రాణం మీద ఆశతోటో ధనం మీద పిసినారితనంతోటో నేను ఆ యాచకుని వెళ్ళిపోమనడం సరి అయినదేనా? అలా చేయొద్దు కదా. ఒకవేళ అలా చేస్తే ఇంతకంటే పాపం ఇంకేముంటుంది అని అంటున్నాడు. అని పూర్వం భూదేవి ఏమన్నది? ఎలాంటి దుష్కర్ముణ్ణి అయినా, అంటే చెడ్డ పనులు చేసేవాడినైనా నేను భరిస్తాను, కానీ అసత్యం ఆడేవాడిని మాత్రం భరించను అని బ్రహ్మతో చెప్పిందంట. అయితే యుద్ధం చేయడానికి వెళ్ళి అక్కడి నుండి పారిపోయి వస్తే ఎంత పాపం అది. అంటే యుద్ధానికి వెళ్ళినప్పుడు విజయమో వీర స్వర్గమో, అంటే ఒకవేళ విజయంతో రావాలి వస్తే, లేదంటే అక్కడే చచ్చిపోవాలి, అది వీరుని కర్తవ్యం. అలా కాకుండా వెనక్కి వస్తే ఎంత అపవాదు, ఎంత అవమానం. ఇప్పుడు నేను కూడా మాట ఇచ్చాను, వామనుడికి 3 అడుగుల నేలను ఇస్తాను అని మాట ఇచ్చి ఇప్పుడు తప్పడం తప్పు కదా. అభిమానమే ధనంగా కలిగిన వాళ్ళు ఇలా చేయడము చాలా తప్పు. ఇది శుభమా అంటే కాదు అని అర్థం. ఆ విధంగా బలిచక్రవర్తి చెప్తున్నాడు శుక్రాచార్యులతో. ఇప్పుడు నేను నా ప్రాణాల కోసము, ఇప్పుడు మీరు మంచి చెప్తున్నారు నా కోసం, కానీ నేను ఇప్పుడు దానం చెయ్యను అంటే నేను మాట తప్పినట్టే కదా. తర్వాత నేను ఎలా తలెత్తుకుని తిరగలను అని అడుగుతున్నాడు. ఇంకా చెప్తున్నాడు శుక్రాచార్యునితో. ధాత్రిని హాలికునకును క్షేత్రము బీజములు నొకట చేకురు భంగిం చిత్రముగా తాత కీవియు బాత్రము సమకూరునట్టి భాగ్యము గలదే అంటున్నాడు. ధాత్రిని అంటే భూమి మీద, హాలికుడు అంటే రైతు. రైతుకు చక్కని సారవంతమైన నేల, మంచి విత్తనాలు దొరికినాయనుకో అతనికి ఎంత ఆనందం కలుగుతుంది. అలాగే ఇప్పుడు ఈ అర్ధి నా దగ్గరకు వచ్చి 3 అడుగుల నేల అడిగాడు. ఇప్పుడు నా దగ్గర దానం ఇవ్వడానికి నేల ఉంది, సంపద ఉంది, నాకు చక్కని అర్హత కలిగిన అర్ధి కూడా దొరికాడు. కాబట్టి నాకు ఇంతకంటే భాగ్యం ఏముంది? ఇంతటి భాగ్యం నాకు దొరుకుతుంటే నేను ఎందుకు వదులుకుంటాను అని చెప్పాడు. చెప్పి ఇంకా చెప్తున్నాడు. ఏమని? కారే రాజులు రాజ్యముల్ గలుగదే గర్వోన్నతింబొందరే వారేరి సిరిమూట గట్టుకొని పోవం జాలిరే భూమిపై బేరైనంగలదే శిబి ప్రముఖులుం బ్రీతిన్ యశక్కాములై ఈరే కోర్కులు వారలన్ మరచిరే ఇక్కాలమున్ భార్గవా అని చెప్తున్నాడు శుక్రాచార్యునితో. ఓ భార్గవ, భృగు వంశంలో పుట్టినవాడా, ఓ శుక్రాచార్య, కారే రాజులు, పూర్వం రాజులు లేరా? ఉన్నారు. వాళ్ళకు రాజ్యాలు ఉన్నాయి కదా, పెద్ద పెద్ద రాజ్యాలు ఉన్నాయి. వాళ్ళు ఎంతో అహంభావంతో పెద్ద పెద్ద రాజ్యాలను ఏలి గర్వాన్ని పొంది ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా వాళ్ళు మరణం వచ్చినప్పుడు వారేరి సిరిమూట గట్టుకొని పోవం జాలిరే అంటే వాళ్ళు ఏమన్నా ఆస్తులు సంపదలు తీసుకుని పోగలిగారా? భూమిపై బేరైనం గలదే, ఈ భూమి మీద వాళ్ళ పేరేమైనా ఉన్నదా?
ఈనాడు శిబి ప్రముఖులు, శిబి మొదలైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ప్రేమతో ఇష్టంతో కీర్తిని కోరుకున్న వారై ఏది అడిగితే అది అర్ధులకు ఏవి అడిగితే అవి ఇచ్చారు. వాళ్ళ కోరికలు తీర్చారు. వారలను మరచిరే, వాళ్ళని ఈనాటికి ఎవరైనా మర్చిపోయారా? ఈ కాలం వరకు కూడా వాళ్ళందరినీ మనము గుర్తుపెట్టుకుంటున్నాం. శిబి చక్రవర్తి, దదీచి మొదలైన వాళ్ళని. ఎందుకు? వాళ్ళు మాటకు కట్టుబడి ప్రాణాలను లెక్క చేయకుండా దానం చేశారు కాబట్టి వాళ్ళ పేరు ఈనాటికి చెప్పుకుంటున్నాం మనము అని చెప్తున్నాడు. ఇంకా శుక్రాచార్యుడితో ఉడుగని క్రతువుల వ్రతముల పొడగన జననట్టి పొడవున కురుచై ఎడిగడి నటనను బోటికి నిడరాదే మహానుభావ ఇష్టార్థముల్. ఓ మహాత్మా శుక్రాచార్య, నిరంతరాయంగా మనం యజ్ఞాలు యాగాలు చేస్తున్నాము. అయినా సరే మనము ఆ మహావిష్ణువుని సాక్షాత్కరించుకోలేకపోతున్నాము. అలాంటిది అటువంటి గొప్పవాడైన విష్ణువు ఈనాడు వామనుడి అవతారంతో మన దగ్గరకు వచ్చాడు. అంటే అతడు కోరిన విష్ణుమూర్తి వామనుడి అవతారంలో నా దగ్గరకు వచ్చి నన్ను దానం అడుగుతుంటే నేను ఇవ్వాలి కదా. అలాంటి వాడికి నేను ఇవ్వకుంటే ఎలా? ఆ దేవదేవుడే మనం ఎన్నో పుణ్యాలు చేసుకుంటే గాని మనం ముందుకు రాని ఆ దేవుడు ఈనాడు నా దగ్గరకు వచ్చి నన్ను అడుగుతున్నాడు. నా ముందు అర్ధిలాగా నిలబడి అడుగుతున్నాడు. కాబట్టి నేను ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అతడు అడిగింది నేను ఇస్తాను అని తన నిర్ణయాన్ని మళ్ళీ ఒకసారి చెప్తున్నాడు. ఒకవేళ ఇప్పుడు మీరు అంటున్నారు కదా, నేను ఈ చెడు దానం వల్ల నా వంశము రాజ్యము అన్నీ పోతాయి అంటున్నారు కదా, ఏమేం పోతాయో దానివల్ల ఏం జరుగుతుందో ఒకసారి మళ్ళీ బలి చక్రవర్తి చెప్తున్నాడు. ఒకవేళ నేను దానం చేస్తే ఇవి జరుగుతాయా అని అడుగుతున్నాడు. నిరయంబైన నిబంధమైన ధరణి నిర్మూలనంబైన దుర్మరణంబైన గులాంతమైన నిజమున్ రానిమ్ము కానిమ్ము పో హరుడైనన్ హరి అయిన నీరజబవుండభ్యాగతుండైన నౌదిరుగన్నేరదు నాదు జిహ్వ వినుమా ధీవర్యవే ఏటికిన్ అంటున్నాడు. ఒకవేళ నేను ఈ దానం చేస్తే నిరయం నాకు నరకం వస్తుందా? నిబంధమైన నన్ను బంధిస్తారా? లేదంటే ధరణి ఈ భూమి సర్వనాశనమైపోతుందా? దుర్మరణంబైన ఒకవేళ నేను చచ్చిపోతానా? కులాంతమైన నా వంశం అంతరించిపోతుందా? నిజంగా ఇవన్నీ వస్తాయా? వస్తాయి అంటే రానివ్వు, కానివ్వు, దేనికైనా సిద్ధమే. వచ్చినవాడు హరుడైనా ఈశ్వరుడైనా హరి అయినా విష్ణుమూర్తి అయినా నీరజభవుండు పద్మసంభవుడైన బ్రహ్మ అయినా సరే నేను అతనికి అభ్యాగతుండైన నేను నా మాటను వెనక్కి తీసుకోను. తిరుగన్ నేరదు నాదు జిహ్వ అంటే నేను మాట వెనక్కి తీసుకోలేను. వినుమా విను, ఓ మహానుభావ విను, 1000 ఏటికి 1000 మాటలు ఎందుకు అని చెప్తున్నాడు. అంటే ఒకవేళ ఈ విధమైన దానం చేయడం వల్ల నాకు నరకం ప్రాప్తించినా బంధనం ప్రాప్తమైన, ఒకవేళ ఈ భూమండలం అంతా నాశనమైపోయినా, నాకు చెడు మరణం వచ్చినా, నా వంశం అంతా నశించినా, ఏమైనా సరే నేను మాట ఇచ్చాను, ఆ మాటకు కట్టుబడి ఉంటాను. ఆ మాటని నేను వెనక్కి తీసుకోలేను. త్రిమూర్తులలో బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఎవరు వచ్చినా సరే నేను ఆడిన మాట మాత్రం తప్పను, ఇస్తాను అతనికి అని చెప్తున్నాడు. బ్రతుక వచ్చుగాక బహుబంధనములైన వచ్చుగాక లేని వచ్చుగాక జీవధనములైన చెడుగాక పడుగాక మాట తిరుగలేరు మానధనులు. బ్రతకవచ్చు, ఎలా అయినా బ్రతకవచ్చు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా బ్రతకొచ్చు. ఒకవేళ లేమి వస్తుందేమో, వచ్చుగాక లేమి వచ్చుగాక, ఒకవేళ దరిద్రం డబ్బులు లేకుండా బాధలు వస్తాయేమో, వస్తే రావచ్చు. జీవధనములు ప్రాణము ధనము చెడిపోతే నా దగ్గర ఉన్న సంపద అంతా వెళ్ళిపోతుందేమో, ఒకవేళ నా ప్రాణం
ప్రాణం పోతుందేమో, మరణం వస్తుందేమో రాని. అభిమానమే ధనంగా కలిగిన వారు అన్న మాటను తప్పలేరు. వంకడం కుదరదు, నేను ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటాను అని అన్నాడు. అవసరంన ఆ సమయంలో తనుజ లోకనాథుదైత వింధ్యావలి రాజవదన మతమరాల గమన వటుని కాళ్ళు గడుగ వరహేమ ఘటమున జలము తెచ్చే భర్త సన్న ఎరిగి. తనుజలోకనాథుడైనటువంటి బలిచక్రవర్తి భార్య, దయిత అంటే భార్య వింధ్యావలి. ఆమె రాజవదన, చంద్రబింబము వంటి చక్కని అందమైన ముఖం కలది. హంస నడక వంటి నడక కలిగిన ఆమె పేరు వింధ్యావలి. ఆమె తన భర్త బలిచక్రవర్తి సన్న ఎరిగి, అంటే సన్న అంటే సైగ చేశాడు. బలిచక్రవర్తి తన భార్యకు సైగ చేసి కాళ్ళు కడగడానికి నీళ్లు తీసుకుని రమ్మని చెప్పాడు. కాళ్ళు కడుగన్ వరహేమ ఘటమున, శ్రేష్టమైన చక్కని అందమైన బంగారు కలశంలో బలిచక్రవర్తి చెప్పినందుకు ఆమె వామనుని కాళ్ళు కడగడానికి నీళ్లు బంగారు కలశంలో తీసుకుని వచ్చింది. అప్పుడు బలిచక్రవర్తి వామనుణ్ణి దగ్గరికి పిలుస్తున్నాడు. రమ్మా మానవ కోత్తమలెమ్మా నీ వాంఛితంబు లేదనకిత్తుందెమ్మా ఎడుగులన్నిటురానిమ్మా కడుగంగవలయు నేటికి దడయన్. నేను నీ కాళ్ళు కడగాలి, ఏటికి ఎందుకు, తడయన్ అంటే ఇంకా ఆలస్యం ఎందుకు అని. ఓ బాలకులలో శ్రేష్ఠుడా, ఓ బాల బ్రహ్మచారి, రా ఇటురా, నీ వాంఛితం, నీ కోరిక ఏంటి? 3 అడుగుల నేల, లేదనకుండా ఇస్తాను. లేవయ్యా, ఈ వైపుగా నీ పాదాలను తీసుకొస్తే నేను నీ పాదాలను నీటితో కడగంగా వలయున్, కడుగుతాను, ఆలస్యం ఎందుకు అని అన్నాడు. సురలోక సముద్ధరణము నిరత శ్రీకరుణన్ మకిల నిగమాంతాలం కరణము భవ సంహరణము హరిచరణము నీట గడిగే నసురోత్తముడున్. హరిచరణము, ఆ విష్ణుమూర్తి చరణాలను, వామనుడి రూపంలో వచ్చిన విష్ణుమూర్తి పాదాలను అసురోత్తముడైన బలిచక్రవర్తి కడిగాడు. సురలోక సముద్రం, దీనివల్ల ఇప్పటి వరకు దేవతలు రాక్షసుల పరిపాలనలో ఉన్నారు కదా దేవలోకల్లో, వాళ్లకు మంచి జరిగేలాగా, ఇంకా ఎల్లప్పుడూ సంపదలను కలిగించేదిగా, ఇంకా సమస్తమైన ఉపనిషత్తులకు అలంకారమైనది అయిన విష్ణుమూర్తి పాదాలు. ఉపనిషత్తులకు అలంకారం ఏది అంటే విష్ణుమూర్తి పాదాలు. అలాంటి విష్ణుమూర్తి పాదాలను బలిచక్రవర్తి కడిగాడు. ఎలా? చావు పుట్టుకలు అనే వాటిని కూడా బంధాలను తెంపి, చావు పుట్టుకలు అనే బంధాలను తెంపి మోక్షాన్ని కలిగించేవాడెవరు? విష్ణుమూర్తి. అలాంటి విష్ణుమూర్తి పాదాలు అంటే వామనుని పాదాలను బలిచక్రవర్తి కడిగాడు. ఇట్లు ధరణీసుర దక్షిణ చరణ ప్రక్షాళనంబు చేసి వామ పాదంబు గడిగి తత్పావన జలంబు శిరంబునం జల్లుకొని వార్చి దేశ కాలాది పరిగణనంబు చేసి. ఈ విధంగా ధరణీసురుడు అంటే బ్రాహ్మణుడు, భూసురుడు అంటే బ్రాహ్మణుడి దక్షిణ చరణం అంటే కుడి కాలును ముందు కడిగాడు, ప్రక్షాళనం చేశాడు అంటే కడిగాడు. తర్వాత వామపాదం, ఎడమ పాదం కూడా కడిగి తత్పావన జలము, ఆ పవిత్రమైన జలాన్ని, నీటిని శిరంబునం చల్లుకున్నాడు నెత్తి మీద. తర్వాత మనం ఏదైనా వ్రతాలు చేసేటప్పుడు ఆ దేశం పేరు, మనం ఏ దేశంలో ఉన్నామో ఆ దేశం పేరు, ఆ దేశంలో ఏ భాగంలో ఉన్నామో ఆ భాగం గురించి, ఇంకా తెలుగు సంవత్సరాల పేర్లు ఉంటాయి కదా, సంవత్సరం పేరు, మాసం పేరు, పక్షం పేరు, మనము వ్రతం చేసుకునే పుణ్యతిథి కూడా చెప్పుకుంటాం. ఆ విధంగా చెప్పుకుని ఆ పుణ్యకార్యం పూర్తి చేస్తాం. అలాగే బలిచక్రవర్తి కూడా అలాగే చెప్పాడు. విప్రాయ ప్రకట వ్రతాయ భవతే విష్ణు స్వరూపాయ వేద ప్రామాణ్య విదే
త్రిపాదధరణీం దాస్యామి యంచుం క్రియాక్షిప్రుండై ధనుజేశ్వరుండు వడుగుంజేసాచి పూజించి బ్రహ్మ ప్రీతమ్మని దారవోసే భువనం బాచర్యము బొందగన్. విప్రుడు అంటే ఇక్కడ బ్రాహ్మణుడు. అయితే ఇక్కడ ధనుజేశ్వరుడు ఎవరు? రాక్షసులకు ప్రభు అయిన బలి చక్రవర్తి దానం చేయాలని చాలా తొందరలో ఉన్నాడు. అంటే ఒక మాట ఇచ్చాడు కదా, ఆ మాటను చెల్లించుకోవడానికి ఆయన తొందరపడుతున్నాడు. వడుగున్ బ్రహ్మచారి అయిన వామనుడిని తన చేతిని ముందుకు చాపి దగ్గరకు రమ్మని పిలిచాడు. పిలిచి పూజ చేసి బ్రాహ్మణుని కొరకు బ్రహ్మచర్య వ్రతం పూనిన వాడైన వామనుని విష్ణుమూర్తి స్వరూపంలాగా భావించి వేదాన్ని ప్రమాణంగా తీసుకొని నీ కొరకు 3 అడుగుల నేలను నేను ఇస్తున్నాను, దాస్యామి అని, త్రిపాద ధరణీం దాస్యామి, 3 అడుగుల నేలను నీకు ఇస్తున్నాను అని చెప్తూ, ఈ దానం చేయడం వల్ల పరబ్రహ్మకు కూడా తృప్తి కలుగుగాక అని అంటూ నీటిని దారగా వామనుని చేతిలో పోశాడు. అంటే దానం చేయడము పూర్తి అయ్యింది అని, నీటిని ఆ విధంగా పోయడం వల్ల దానం చేయడం అనే పని పూర్తి అయ్యింది అని అర్థం. బలి చేసిన దానమునకు నలినాక్షుండు నిఖిల భూతనాయకుటగుటం కలకలమని దశ దిక్కులు బలి బలి అని పొగడే భూత పంచకమనగా. ఓ మహారాజా, విష్ణుమూర్తి సృష్టికి ప్రభువు. అటువంటి వామనుడికి బలిచక్రవర్తి దానం చేస్తూ ఉంటే అన్ని దిక్కులు, పంచభూతాలు అన్నీ కూడా బలి బలి అని మెచ్చుకుంటున్నాయి. తామర కన్నుల వంటి కన్నులు కలవాడైన విష్ణుమూర్తి అన్ని సృష్టిలోని జీవులన్నిటికీ నాయకుడు ఆయన. కాబట్టి బలిచక్రవర్తి చేసినట్టు దానానికి దిక్కులు, పంచభూతములు అందరూ కూడా, ప్రపంచం అంతా కూడా, సృష్టి అంతా కూడా బలి బలి అని పొగుడుతూ ఉన్నాయి. అంటే బలిచక్రవర్తి తాను ఇచ్చిన మాట కోసం ఇచ్చిన మాటకు కట్టుబడి వామనుడికి 3 అడుగుల నేల దానం చేశాడు. అంటే ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాడు. తన కుల గురువైన శుక్రాచార్యుడు చెప్పినా సరే తాను వెనక్కి తగ్గలేదు. ఎందుకంటే ఆ మాట తప్పడం అనేది అతనికి నచ్చదు. మాట మీద కట్టుబడి ఉండాలి. ఒక మాట ఇచ్చినాము అంటే ఒక్కసారి మనం మాట తప్పినము అంటే మనల్ని ఎవ్వరూ నమ్మరు. బలి చక్రవర్తి మాటకు కట్టుబడి ఈనాటికి అతని గురించి చెప్పుకుంటున్నాము అంటే తన ప్రాణాలకు తెగించి, తన ప్రాణాలు పోతాయని తెలిసి కూడా తాను ఇచ్చిన మాటకు కట్టుబడి దానం చేశాడు. కాబట్టి బలి చక్రవర్తి గురించి మనం ఈనాటికి చెప్పుకుంటున్నాం. సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని. మీ స్నేహితులకు కూడా చెప్పండి. ఈ పాఠాలు చక్కగా మీకు అర్థమవుతాయి. మీకు 10వ తరగతి పాఠాలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి పోస్ట్ చేస్తూ ఉంటాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు మిగిలిన పాఠాలను కూడా చూడవచ్చు. మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి.